హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ అఫీషియల్ శాండీ 1701. సో గైస్, ప్రజెంట్ టైం వచ్చి 6:58 అవుతుంది, 59 అవుతుంది. సో ర్యాపిడ్ అయితే ఆన్ చేసేసిన. ఫస్ట్ రైడ్ కూడా పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్త వచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, ర్యాపిడ్ ఊబర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ అయితే ఫాలో అవ్వండి, మెసేజ్ చేయండి, పక్క రెస్పాన్స్ అయితే ఇస్తా. రైడ్ పడగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ రైడ్ అయితే మాదాపూర్ వచ్చింది, కాకపోతే కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం జల్దీ పోయి. 8 కిలోమీటర్స్. సో నియర్ కస్టమర్ దగ్గర అవుతున్నా, జల్దీ పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఓకే, ఓటీ బ్రో, ఓటీపీ 3945 కూర్చోండి. అబ్బా, కొంచెం కూడా లేదు బ్రో దీంట్లో, కొంచెం కూడా లేదు. నార్మల్గా ఇప్పుడు ఎవ్రీడే ఇక్కడ పోసుకుంటుంటేనే ఈరోజు అయిపోయింది. ఎట్లా బ్రో, ఇటు సైడ్ వెళ్తావా? ఇటు సైడా ఇటు సైడా వెళ్దాం, దిగేసి. బండ్లో పెట్రోల్ అయిపోయింది. ఫస్ట్ మార్నింగ్ వచ్చేసి మా జీవితం. నార్మల్గా ఎవ్రీడే మనం ఇక్కడ పెట్రోల్ బంక్లో పోసుకుంటుండే, ఈరోజు చూసుకోలే, పెట్రోల్ మొత్తం అయిపోయింది. చూద్దాం, పెట్రోల్ బంక్ వెళ్ళేసి పెట్రోల్ కొట్టించుకుందాం. నేను షాక్ అవుతున్నా. నార్మల్గా దీంట్లో ఎప్పటికి ఉంటుంది, కానీ ఈరోజు ఎందుకో మొత్తానికి పెట్రోల్ లేకుండా పోయింది. ఒక నిమిషం బ్రో. దబన్న ఆటో అన్న దొబ్బుతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీరసంటలు ఉండాలి. థ్యాంక్స్ అన్న. అన్న దొబ్బి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఆటో అన్న దొబ్బడం వల్ల పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ పోసుకున్నా కాక, లేకపోతే కస్టమర్కి లేట్ అవుతుండే, స్కూలు నాకు లేట్ అవుతుండే, డబ్బు అది మేము డ్రాప్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇసొంటలు ఉండాలి, హెల్ప్ చేసేవాళ్ళు. మనం కూడా ఒకరికి హెల్ప్ చేస్తే మనకు కూడా ఒకరు హెల్ప్ చేస్తారు కదా. సో అది మన పాలసీ. అసలు ఏం లేదు, అసలు నెల్లు పెట్రోల్ మన ట్యాంక్లో మాత్రం నెల్లు 400 రూపీస్ పోసుకున్నా. 400 రూపీస్ పోసుకుంటే ఓన్లీ అక్కడ చూపించేది ఒకటే పాయింట్ చూపిస్తున్నది. కాక దిమాగ్ ఖరాబ్ అవుతుంది కాక. ఏంటంటే మనకి గోప్రో మైక్ ఉంటుంది కదా, అదంతా లోపల ఇన్సర్ట్ చేసి ఏమవుతుందంటే ఫుల్ టైట్ అయిపోతుంది. దానివల్ల అసలు బ్రీతింగ్ కూడా సరిగ్గా ఆడతలేదు, చిరాగా అనిపిస్తుంది, ఫుల్ హెడేక్ వస్తున్నది. కనీసం ఈరోజన్నా రైడ్లు చేద్దాం మంచిగా అనుకున్నా కానీ అవుతలేదు. సో ఆ బ్రోకి అయితే మెసేజ్ చేస్తా, మరి ఏమంటాడో చూస్తాను. ఒకవేళ పాసిబుల్ ఉంటే
ఆ బ్రో దగ్గరికి పోయి చేంజ్ చేసుకుంటా. యాక్చువల్లీ మనం ఎల్ సైజ్ తీసుకోవాలి, బట్ అక్కడ ఎం సైజ్ ఉంటే ఎం సైజ్ తీసుకొని వచ్చేసిన. చూద్దాం, పాసిబుల్ ఉంటే ఆ బ్రో ఇస్తే అది చేంజ్ చేయించుకుందాం, లేదు అంటే మళ్ళీ బయట అయినది కొనుక్కుంటా. ఎందుకంటే ఫుల్ హెవీ హెడేక్ వస్తుంది, మరింత టైట్ ఉన్నా కానీ చిరాకు అనిపిస్తుంది. హెడ్ ఇక్కడిక్కడ దింపినా కానీ ఫుల్ ఓవర్ అనిపిస్తుంది తెలుసా. సో చూద్దాం, ఒక రైడ్ కంప్లీట్ చేసినా అయితేలే. నాకైతే మొత్తం బ్రీతింగ్ కూడా డిఫరెంట్ అనిపిస్తుంది, ఇక్కడ మొత్తం టైట్ అనిపిస్తుంది. అసలు ఫ్రీ ఉండదు బాడీ మొత్తం. అందుకోసమే ఇక మెల్లగా ఇంటికి వెళ్ళేసి ఇంటి నుంచి బ్రో దగ్గరికి వెళ్తా. కాల్ చేస్తా, 10 o'clock కాల్ చేస్తా. ఇప్పుడు 8 అవుతుంది టైం. చూద్దాం, ఒక షార్ట్ రైడ్ అయితే పికప్ చేసుకుని అప్పటి వరకు. ఒక రైడ్ వచ్చింది, బ్యాక్ సైడ్ ఉందిరా స్వామి. మళ్ళీ అది మురళి అన్న. అచ్చా, ఓటీపీ 9671 కూర్చో. 71 అన్న, 71. థ్యాంక్స్ అన్న. ఓకే, సక్సెస్ఫుల్లీ సెకండ్ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏడుకోవాలంటే మైత్రివనం పోవాలి. మైత్రివనం పోతే మన రైడ్లు పడతాయి. ఇంకా టైం ఉంది కదా, హెల్మెట్ దగ్గరికి పోదామనుకున్నా కానీ టైం ఉందని చెప్పేసి ఆగుతున్నా. ఒకవేళ 9-9:30 లోపు ఇంకొక రైడ్ కంప్లీట్ అయిపోయిందంటే వెళ్ళిపోయి అడుగుదాం, ఫోన్ చేద్దాం. మరి ఎప్పుడు ఓపెన్ చేస్తాను నాకు తెలియదు, నాకు తెలిసి 9 o'clock ఓపెన్ చేస్తాను అనుకుంటా. చూద్దాం. ఓకే కాకా, లొకేషన్ అయితే పెట్టుకున్నా, వెళ్ళిపోతున్నా అన్న దగ్గరికి. హెడేక్ మాత్రం వేరే లెవెల్ వస్తుంది. హెడేక్ ఇంత టైట్ అంటే నేను డే మొత్తం డ్రైవింగ్ చేసిన అంటే అంత సంగతిగా పరేషాన్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నా వాయిస్ కూడా చాలా టైట్గా అవుతుంది, అంటే చంపలాంటి ఉతుకుపోతుంది కదా. సో దానివల్ల ఏంటంటే నా వాయిస్ కూడా క్లారిటీ వస్తలేదు. సో అన్న దగ్గరకు పోయి అవి సైడ్ లేకుండా చూసిన ప్యాడ్స్ లెక్క అది చేంజ్ చేయించుకుంటా. ఎం సైజ్ ఉంది, అబ్బా ఎల్ సైజ్ తీసుకుంటా. ఒకవేళ ప్రైజ్ అయితే రిక్వెస్ట్ చేస్తాను, లేదు అంటే ఇక పాత హెల్మెట్ యూజ్ చేస్తాను. మరి ఘోరంగా పెయిన్ వస్తుంది కాక, అసలు ఎక్స్పెక్ట్ చేస్తానని తెలుసా ఇంత వస్తుందని చెప్పేసి. నార్మల్గా అప్పుడు మంచిగా ఉండే, అంటే వాయిస్ అదంతా మంచిగా సెట్ అయిపోయింది. అప్పుడు ఎట్లున్నా అంటే పెట్టుకున్నప్పుడు ఫ్రీ అనిపించింది, తర్వాత ఈ మైక్ అవన్నీ ఇన్సర్ట్ చేయగానే మరింత పెయిన్ వస్తాను, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేను. సరే వెళ్దాం. 4.3 kilometers ఉంది. ఇప్పుడు అమీర్పేటలో ఉన్నా, వెళ్ళిపోదాం. అన్న షాప్కి వెళ్ళిన, అన్న ఇంకా రాలేడు. మెల్లగా తన ఎక్స్ట్రా సైడ్ పోయి కొంచెం టైం స్పెండ్ చేసి మెల్లగా వచ్చేసాం. కొంచెం వేడిగా ఎండలో ఉందా, ఫుల్ హెడేక్ వస్తుంది కాక, చెవులు మండుతున్నాయి. అంటే అదంతా టైట్ అయిపోయింది, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. పెట్టుకుంటే నార్మల్గా లూజ్ అవుతుంది అనుకున్నా కానీ అది ఇంతగానో టైట్ అవుతాను, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేను. హెల్మెట్ లేదు చేంజ్ చేద్దామని వచ్చినా కదా, ఆ బ్రో ఇంకా రాలేడు. ఫుల్ అంటే ఫుల్ జ్వరం వస్తుంది, బాడీ మొత్తం షివరింగ్ వస్తుంది. ఆల్రెడీ 3 days బ్యాక్ బాడీ పెయిన్స్, కోల్డ్ ఎక్కువ అయిపోయింది. సర్లే రికవర్ అయిపోయినా మంచిగా ఉంది, 10 టాబ్లెట్ వేసుకున్నా. క్యాజువల్గా ర్యాపిడో వచ్చుకుంటా ఇట్లా హెల్మెట్ చేంజ్ చేయించుకుందాం మేము అనుకున్నా, అసలు సెట్ కూడా అవుతలేదు. ఎండ కొడుతుంది, ఎండలో చూస్తున్నా. నిజంగా కోల్డ్ కానీ బాడీ పెయిన్స్ కానీ రావద్దు బై, వస్తే మాత్రం పరిచయం. అన్న ఎప్పుడు వస్తారో తెలియదు, అన్న రాగానే హెల్మెట్ గురించి మాట్లాడి వెళ్ళిపోదాం. సో కాక ఇంటికి వచ్చి ఒక 1 hour అవుతుంది. అమ్మ మొత్తం బాడీ మొత్తం రాసి కొంచెం అది జెండు బాంబు పెట్టింది. సో హెల్మెట్ కోసం పోయినా కదా, హెల్మెట్ కోసం పోయేసరికి అక్కడ ఏమైందంటే అన్న రాలే, వేరే బ్రదర్ వచ్చిండు. దాంతోపాటు అక్కడ దానికి సంబంధించినవి లేవంట ప్యాడ్స్. సో అందుకోసమే మెల్లగా ఇంటికి వచ్చేసిన. వచ్చిన తర్వాత ఫుల్ అంటే ఫుల్ ఫీవర్ కాక అయితేలే. ర్యాపిడోకి పోయినా 2 రైడ్లు కంప్లీట్ చేసిన కదా, 2 రైడ్లు కంప్లీట్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత రిటర్న్ ఇంటికి వచ్చేలోపు సుధరాన్సలేదు, పిచ్చి లేచింది. వచ్చినప్పుడు అపోలో హాస్పిటల్ ఒక 3 టాబ్లెట్ తీసుకున్నా. మా అయ్య అయితే హాస్పిటల్ పోదాం అంటాడు. చూద్దాం సాయంత్రం వరకే. వెదర్ చేంజ్ అయిపోతుంది కదా, సో దానివల్ల సుధరాన్సలే పిచ్చి లేస్తున్నది. బయటికి వస్తే అయినా ఈరోజు 7 o'clock వచ్చిన. నార్మల్ మనం 5 o'clock వెళ్తాం కదా, ఈరోజు 7 o'clock వచ్చిన. బట్ ఇట్లుంది, చూద్దాం. ఈరోజు నైట్ రికవర్ అయితే మళ్ళీ రేపు కంటిన్యూస్గా బ్లాగ్ స్టార్ట్ చేస్తాం.
వామ్మో మనకు జ్వరం వచ్చి నడుస్తా కానీ ఈ కోల్డ్ కానీ ఈ బాడీ పెయిన్స్ కానీ రావద్దు భయ్. జ్వరం వస్తే కంట్రోల్ చేసుకొని బయట తిరగచ్చు, కానీ ఈ కోల్డ్ కానీ బాడీ పెయిన్స్ షివరింగ్ వస్తే మాత్రం సెట్ కాము అసలు. ఏం చేస్తాను చెప్పు, దగ్గర 2 వీక్స్ నుంచి అసలు మనము ర్యాపిడో ఊబర్ ఏం చేస్తలేం కదా. సో నార్మల్గా ఈరోజు అంటే నాకు 3 డేస్ బ్యాక్ కూడా వచ్చింది, బట్ నిన్న తగ్గిందని చెప్పేసి ఈరోజు స్టార్ట్ అయిపోయినా. అది కూడా 7 o'clock స్టార్ట్ అయిపోయినా. కానీ ఇక గాచారం మనసు పెట్టే ఉన్నది కదా. ఇప్పుడు 3వ తారీఖు ఈఎంఐలు వచ్చినాయి. బండి ఈఎంఐ, ఫోన్ ఈఎంఐ, అక్కకో ఫోన్ తీసుకున్నాం. 3 ఈఎంఐలు ఒకటేసారి వచ్చేసినాయి. ఏమో మన దగ్గర ఉన్న సేవింగ్స్తో అవి కట్టేసేయాలి. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి మొత్తం నాన్ స్టాప్ కంటిన్యూ చేయాలి ఇక. ఓకేనా, ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఎవరు రైడ్లు కొట్టకండి, పరేషాన్ కాకండి. ఇప్పుడు చూసారు కదా మొత్తం ఇది మొత్తం ఇట్లా వేడి అవుతున్నది, అంత చిరాకు అనిపిస్తున్నది. ఓకే.